పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం రేపిన రషీద్ హత్య వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. రషీద్ను చంపిన జిలానీ మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ వైసీపీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇటు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శలు సంధించుకుంటున్నారు. జిలానీ రషీద్లు వైసీపీలోనే ఉన్నారని, వారిద్దరి వ్యక్తిగత కక్షే ఈ హత్యకు దారితీసిందని టీడీపీ ఆరోపిస్తోంది. రషీద్ హత్యతో పార్టీకి సంబంధం లేదని చెబుతోంది టీడీపీ. వాస్తవంగా రషీద్ జిలానీ ఇద్దరు కూడా మొన్నటి వరకు కూడా ఒకటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా జిలానీ టీడీపీలో చేరినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగానో లేదంటే పాత కక్షల కారణంగానో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు, వారిని ఓదార్చారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని, దాడులు జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. వరుస దాడులపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అరాచక పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు జగన్. నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. మరోవైపు జగన్ మరోసారి శవరాజకీయాలకు తెరలేపారని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. వ్యక్తిగత హత్యలను కావాలనే టీడీపీపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రాజకీయ రాక్షసత్వానికి జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు పల్లా. ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కాదు, రాజకీయం చేయడానికి వెళ్ళాననే విధంగా వారు అక్కడ మాట్లాడడం, వారు ప్రసంగం ద్వారా మనం ఒకసారి బట్ట బయలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం, అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం అంటే ఇది దేనికి సంకేతం ఒకసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతిదీ కూడా వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం, లేకపోతే కూటమి ప్రభుత్వం విషం చల్లడం, ఇదే కాకుండా దొరికినప్పుడల్లా జరిగిన 36 రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. అయితే మా ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు. సాయిశంకర్, అప్డేట్స్ ఏంటి? చక్రి ప్రధానంగా వినుకొండలో దారుణ హత్యకు గురైనటువంటి రషీద్ సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం అయితే ఇటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందనే విధంగా చెప్పచ్చు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఏమో టీడీపీనే అంటే పార్టీ పరంగానే ఈ హత్య జరిగింది, ఇదంతా కూడా రెడ్ బుక్లో భాగంగా జరిగిందనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే క్లియర్గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ మాత్రం ఈ అంశంలో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత
వ్యక్తిగత ఘర్షణల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనే విధంగా టీడీపీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనలో కూడా ఈ అంశానికి సంబంధించిన దానిపైన పార్టీకి సంబంధించినటువంటి అనేక స్టాండులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని కంపల్సరీగా ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్తామనే విధంగా చెప్పడంతో పాటు రాష్ట్రపతి ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కాబట్టి కంపల్సరీగా రాష్ట్రపతి పాలన పెట్టాలనే విధంగా కూడా డిమాండ్ చేస్తాం అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో ఇప్పుడు ఇవన్నీ కూడా కీలకంగా మారాయనే విధంగా చెప్పొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన టీడీపీ కూడా ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఓదార్పు చేయడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజకీయ అంశాలకు సంబంధించినవి ఎక్కువగా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా టీడీపీ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పథకాలకు సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడటం పైన కూడా అనేక మంది అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి, మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటి, అవన్నీ పక్కకు పంపించి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వానిపైన ఏదైతే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా మాట్లాడటం ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలి అనే విధంగా కూడా టీడీపీ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి రషీద్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో వైఎస్ఆర్సీపీ అయితే క్లియర్గా ఈ పొలిటికల్ని ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంలో కంపల్సరీగా టీడీపీని ఎంతవరకు డ్యామేజ్ చేయగలిగితే అంతవరకు డ్యామేజ్ చేసే విధంగా ఆలోచన చేస్తుంది అనే విధంగా మాత్రం టీడీపీ శ్రేణులు అయితే క్లియర్గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ఈ హత్యని కంపల్సరీగా ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లినా ఎక్కడికి తీసుకెళ్లినా మేమైతే జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా విచారణ చేపడతాం. నిందితుడు ఎవరైతే జిలానీ ఉన్నాడో అతనికి కంపల్సరీగా చట్టపరంగా ఎటువంటి శిక్షలు ఉంటాయో అలాంటివి అన్నీ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అనే విధంగా మాత్రం టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితులనే మొత్తంగా మాత్రం వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం ఈ అంశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఢిల్లీ స్థాయిలో ధర్నాలకు సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ లేదా కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ అయితే చేపట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రషీద్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన దాంట్లో వైఎస్ఆర్సీపీ కూడా ఎటువంటి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఎలాంటి విచారణ సాగాలనే దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా ఎవరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ టీడీపీ హత్యగానే దీనిని వాళ్ళైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి వినుకొండ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అంశాన్ని చెప్తున్నారు. ఈ అంశంలో రషీద్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాము, కంపల్సరిగా మేము కూడా వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించేటటువంటి ప్రయత్నం చేస్తాము. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో మేము పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు కాబట్టి మేము వెళ్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా టీడీపీకి సంబంధించి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కుటుంబం కూడా ప్రస్తుతం అయితే ఈ హత్యని పార్టీ పరమైనటువంటి హత్యగా చూస్తుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా టీడీపీ అయితే ఆలోచన చేస్తుంది. మొత్తంగా మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేయాలనే విధంగా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంటే ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదనే విధంగా నిరూపించాలనే విధంగా టీడీపీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే నిన్న ఈ అంశం పైన బిగ్ టీవీతో మాట్లాడుతూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం ప్రస్తుతం కీలకంగా చర్చ జరుగుతున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళి మరో వ్యక్తిని చంపారనే విధంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం ఇప్పుడైతే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది యువకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇందులో ఒక్క రషీద్నే చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. పలుమార్లు అంటే ఒక 5-6 టార్గెట్ చేసుకొని వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 5-6 రషీద్ దొరకడంతో రషీద్ని చంపారు, లేకపోతే 5-6 చంపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇదంతా చూస్తే ఒకవేళ కనుక పొలిటికల్గా కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో 5-6 చంపేటటువంటి పరిస్థితులు లేకపోతే ఇలాంటి అంశాలు ఉండవు అనే విధంగా కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళ కక్షలు వేరు, వాళ్ళ గతంలో జరిగిన ఘర్షణలు వేరు. వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో వర్గపోరు లేకపోతే ఇంకో అంశంలోనూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. అది ఇరు వర్గాల మధ్య కూడా గత కొంతకాలంగా ఘర్షణలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే జిలానీ అతని పైన దాడి చేయడం జరిగిందనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా కొంత ఈ విచారణ అంతా చేపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా వ్యక్తిగత కక్షలే
చేయాలి అనే విధంగా చెప్తున్నారు. వాళ్ళు కూడా 5-6 ఉన్నారు, కంపల్సరీగా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరిపైన కూడా చట్టపరంగా ముందుకు వెళ్తామనే విధంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలో సాగుతున్నాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఈ స్టాండ్ని కంపల్సరీగా తీసుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రషీద్ హర్షకు సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్ట్రంలో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఇవన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో అయితే వాళ్ళు కంపల్సరీగా ధర్నాకైతే సిద్ధమవుతున్నారు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విచారణ అయితే మాత్రం వేగవంతంగా చేస్తామనే విధంగా పోలీసులు అయితే చెప్తున్నారు. కంపల్సరీగా నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కంపల్సరీగా వాగ్మూలం తీసుకుంటాము, అతని ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేస్తాము, ఎటువంటి ఈ కేసులో ఎలాంటి ప్రొలాంగ్ లేకుండా ముందుకు వెళ్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.